చేయొచ్చు కదా, వాళ్ళని చూసుకోవచ్చు కదా. ఈవెన్ ఫిలిం ఇండస్ట్రీని కూడా మీరు ఇంకొక లెవెల్కి తీసుకెళ్ళచ్చు. మీకు పద్మభూషణ్ ఇచ్చారండి గవర్నమెంట్. మీతో ఇంత కోపం ఉంటే పద్మభూషణ్ ఎందుకు ఇస్తారు? మీకు ఎన్ని ఫిలింఫేర్ అవార్డులు వచ్చినాయి? బికాస్ ఆఫ్ పీపుల్ లైక్ యూ. సో రెహమాన్ గారు ఏం చెప్తారు, అదొక ఫోరం తీసుకుని తప్పు ఫస్ట్ బీబీసీని. ఆయన ఒక నేషనల్ టెలివిజన్లో దూరదర్శన్లో చెప్పలేదు ఇది, కావాలని చెప్పి ఈ టుక్ బీబీసీ బికాజ్ ఈ న్యూ దట్ ద రీచ్ విల్ బి ఎక్స్టెన్సివ్. వాళ్ళు ఎక్కడ కావాలంటే అక్కడ తీసుకెళ్తారు ఆ న్యూస్ని, అది వాళ్ళకి కావాల్సిన న్యూస్ అది. సో పాసిబిలీ ద లైన్ ఆఫ్ క్వశ్చనింగ్ కూడా అదే ఉండొచ్చు. మిమ్మల్ని డిస్క్రిమినేట్ చేశారా అంటే మీరేమంటారు? యూ హ్యావ్ టూ ఆన్సర్స్, ఎస్ ఆర్ నో. అప్పుడు మీరు నో ఎస్ అని చెప్పారు, ఇప్పుడు నో అని చెప్తున్నారు. ఇప్పుడు నో అని చెప్తున్నారు, మిస్అండర్స్టాండ్ చేశారు. యూ హావ్ మేడ్ అ స్టేట్మెంట్. ఒక్కసారి ఒక మాట చెప్పిన తర్వాత దాన్ని యూ కెనాట్ టేక్ ఇట్ బ్యాక్. అది మన జీవితంలో ఉంటుంది అది. సార్ ఆయన ఏజ్ ఏమైనా కన్సిడరేషన్ లో తీసుకోవాలా? బికాస్ ఈస్ టర్నింగ్ 60 నౌ, వస్తున్నారు ఆబ్వియస్లీ. సో దాన్ని కూడా కన్సిడరేషన్ లో తీసుకొని యూనో చాలా వరకు 60 సంవత్సరాల ఒక హీరో చెట్టు చుట్టం హీరోయిన్ తిరగడం ఉండదు కదా. అట్ దాట్ ఏజ్ వాళ్ళకి నాన్నగారు రోల్, ఒక మామగారు రోల్, పెద్ద రోల్ ఉంటుంది దాంట్లో. యూ హ్యావ్ టు మూవ్ విత్ ద ఇండస్ట్రీ. మీ ఏజ్ కూడా ఉంటుంది, ఆ ఏజ్ లో యూ హ్యావ్ రీచ్ ద పీక్. దాని తర్వాత మీరు మిగతా వాళ్ళకి ఛాన్స్ ఇవ్వట్లేదు, అది ప్రాబ్లం. సో ఇప్పుడు కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇస్తున్నప్పుడు ఏమంటున్నారు, వాళ్ళ స్కిల్స్ ఆర్ హూ ఆర్ యూ టు డిటర్మైన్ స్కిల్ గురించి. క్రియేటివిటీ లేదు వాళ్ళు కూడా. ఎట్లా డిటర్మైన్? క్రియేటివిటీకి ఏమైనా స్టాండర్డ్ ఉందా? ఏదైనా కిలో బాటు పెట్టి చూస్తారా క్రియేటివిటీ అనేది? మీ క్రియేటివిటీ థింకింగ్, నా క్రియేటివిటీ థింకింగ్ డిఫరెంట్ ఉంటుంది. డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ ఉన్నాం మనం. మా కూతురు క్రియేటివిటీ అలాగుంటుంది, వాళ్ళ ఆమె థాట్ ప్రాసెస్ అలాగుంటుంది, నాది అలాగుంటుంది. వాళ్ళ మదర్ అంటే మా వైఫ్ థాట్ ప్రాసెస్ డిఫరెంట్ ఉంటుంది, మా ఫ్రెండ్స్ థాట్ ప్రాసెస్ డిఫరెంట్ ఉంటుంది. ఒక సినిమాకి వెళ్దామంటే 10 మంది పిలిస్తే ఇద్దరు వస్తారు, ఎందుకంటే నేను రాను, బోర్, ఆ సినిమా నాకు నచ్చదు, నాకు ఇట్లాంటి సినిమాలు నచ్చుతుంది, నేను ఓటీటీలో చూసుకుంటా. చాలామంది ఉన్నారు, డిఫరెన్స్ ఒపీనియన్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఎట్లయిపోయిందంటే పేషెన్స్ లేదు ఎవరికి. 3 గంటల సేపు 3.5 గంటల సేపు చూసే ఫస్ట్ సినిమా దురంధర్. అవును సార్. చాలా మంది విన్నప్పుడు, నేను కూడా ఫస్ట్ టైం విన్నప్పుడు 3.5 గంటల ఎవడు కూర్చుంటాడు ఇంతసేపు అని అనుకున్నాను. కానీ ఇట్ వాస్ అ గుడ్ మూవీ, ఇట్స్ అరెస్టింగ్ మూవీ, ఇట్ వాస్ వెరీ ప్రిసైజ్. నాకు ఎక్కడ 3 hours అనిపించలేదు. దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. కానీ అది చాలా డిఫికల్ట్, అంటే అటెన్షన్ హోల్డ్ చేయడం అనేది ఇట్స్ టాప్ క్లాస్ డైరెక్టర్స్ ఒక కేపబిలిటీ. కానీ రెహమాన్ గారిది ఏంటంటే, మీరు మ్యూజిక్ చేసినప్పుడు మీ మ్యూజిక్ అందరికి నచ్చింది, చాలా సినిమాలు చేశారు, వి ఆల్ లైక్డ్ ఇట్. కానీ ఇప్పుడు మీకు రాకపోతే యూ షుడ్ సే పాసిబ్లీ నా టైం అయిపోయింది, ఎందుకంటే ఇప్పుడు సైనా నెహ్వాల్ ఇంకా బ్యాడ్మింటన్ ఉన్నారా? లేరు. షీ కెన్ స్టిల్ సే నో ఐ వాంట్ టు ప్లే బ్యాడ్మింటన్. ఇప్పుడు కూడా ఆ ఏజ్ వచ్చిన తర్వాత యు నో దట్ యు హావ్ రీచ్డ్ అ పినకల్, అక్కడి నుంచి డౌన్వర్డ్ స్లైడ్, అప్పుడు యూ షుడ్ లీవ్.